ఈటీవీ తెలుగు మూవీ అప్డేట్స్. నేషనల్ క్రష్ రష్మిక కెరీర్ గ్రాఫ్ ఎలా నడుస్తుందో చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా యానిమల్, పుష్ప 2 మూవీస్ తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకుంది. దీంతో తనకు తిరుగులేని ఫేమ్ వచ్చింది. ముందు నటించిన సినిమాలు ఒకెత్తు అయితే ఈ 2 సినిమాలు ఒకెత్తు. ప్రెజెంట్ ఈ అమ్మడు చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో చావా మూవీ ఒకటి. మహారాష్ట్ర వైపు దేవుడిగా కొలిచే ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. లక్ష్మణ్ ఉత్తేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించగా రష్మిక సంభాజీ భార్య మహారాణి యేసుబాయి బొన్సాలేది పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకుంది. మరి ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ పరదా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ కండ్రేకుల డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ ను ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ లాంచ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇక ఈ టీజర్ లో అనుపమ ఓ ఇంట్రెస్టింగ్ జర్నీ చేస్తున్నట్లు, ఈ జర్నీలో ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేది మనకు ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం మేజర్ అసెట్ గా నిలవనున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. యంగ్ బ్యూటీ సంయుక్త మేనన్ అఖండ 2లో నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. టాలెంటెడ్ నటి సంయుక్తకు అఖండ 2 ప్రాజెక్ట్ లోకి స్వాగతం. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 25న గ్రాండ్ గా విడుదల కానుంది అని మేకర్స్ పోస్ట్ చేశారు. ఇక ఈ నెలాఖరు నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. తమన్ బాణీలు అందిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ గా సంయుక్త చేరారు. ఇది ఆమెకు పెద్ద ఆఫర్ అని చెప్పాలి. తమిళ హీరో విశాల్ కొన్నేళ్ల కిందట నటించిన సినిమా మధుకథ రాజా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు సుందర్ సి డైరెక్టర్ చేయగా ఇది తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరు ఊహించని విధంగా సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా తమిళ్లో భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు మేకర్స్ ఈ మూవీని తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమాను ప్రేక్షకులకు దగ్గరకు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా లాంచ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని తెలుగులో జనవరి 31న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు భాను భోగవరపు డైరెక్ట్ చేస్తుండగా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ తన పాత్రతో అభిమానులకు మాస్ జాతర తీసుకురావడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా నుంచి రవితేజ తన పుట్టినరోజున ఓ సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ జాతర చిత్రానికి సంబంధించి మాస్ ర్యాంపేజ్ గ్లిమ్స్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ట్రీట్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చేలా ఉండబోతుందని ఓ కొత్త పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు.